వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవం. తెలుగు వ్యవహారిక భాషను అందుబాటులోకి తెచ్చిన భాషా శాస్త్రవేత్త గిడుగు రామమూర్తి పంతులుని వారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామప్రసాద్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన గిడుగు రామమూర్తి పంతులు 161వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటానికి కోట రామప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వంగా చంద్రరావు, సింహాద్రి శ్రీరామచంద్రమూర్తి, ఎంవి కృష్ణారావు, ఎం శ్రీనివాస్, పి లోవరాజు, కె సూరి ప్రభుతులు పాల్గొన్నారు. తెలుగు వారందరికీ కూడా శుభదినం. మరి ఈ శుభదినాన మనం గిడుగు రామమూర్తి పంతులు గారిని స్మరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ వారి యొక్క జయంతి 161వ జయంతి. మరి తెలుగు భాష మరి బాగా వ్యావహారిక భాషని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. భాషా శాస్త్రవేత్త. మరి ఈయన తెలుగు భాషని అందరికీ కూడా వ్యావహారికంలో మనం మాట్లాడినటువంటి భాషని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అంటే గ్రాంధిక భాష అయితే కొంతమంది బాగా చదువుకున్నటువంటి వారికి అర్థమవుతుంది. అదే వ్యావహారిక భాష ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ భాషనే మరి పుస్తక రూపంలోకి, వచనం రూపంలోకి తీసుకొస్తే అందరికీ కూడా అది అందుబాటులోకి వస్తుందని కృషి చేసినటువంటి మహానుభావుడు. వారి కృషి ఫలితంగా ఇవాళ మనం అందరం కూడా వ్యావహారిక భాషని గ్రంథాల రూపంలో మనం చదువుకోగలుగుతున్నాం. మరి ఇటువంటి మహానుభావుడిని మనం ఈ యొక్క శుభదినాన వారి జయంతి సందర్భంగా తెలుసుకోవడం అనేది మదావహం. వారికి సందర్భంగా మనందరి తరఫున కూడా వారికి పుష్పాంజలి ఘటిస్తున్నాం. వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ శాఖ గ్రంథాలయంలో మరి గ్రంథపాలకుల వారి సమక్షంలోనూ అలాగే రీడర్స్ ఫారం వారి సమక్షంలోనూ ఈ యొక్క శుభమైనటువంటి ఈ యొక్క గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి జరుపుకోవడం అనేది మనకి ఎంతో ఆనందదాయకం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ సదవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.